హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామనమ్మ మందిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏంటంటే పన్నీర్ కర్రీ చేస్తున్నా. సో ఆల్రెడీ స్టార్ట్ చేసినాను. పన్నీర్ కర్రీ కోసం మన తెలంగాణ స్టైల్ అంటే ఫుల్ మసాలా దట్టంగా ఉంటుంది. సో దానికోసం అని ఆనియన్, టమాటా, వెల్లుల్లి అన్నీ కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నా గ్రేవీ కోసం అని. సో అదే ప్రాసెస్లో ఉంది. ఓకేనా? సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయినట్టే. సో గ్రేవీ కోసం వచ్చేసి ఏదైనా వేసుకోవచ్చు. పల్లీలు కానీ, నువ్వులు కానీ, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, టమాటా, ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటారు. బట్ నేనైతే టమాటా, మిర్చి, ఆనియన్, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పల్లీలు ఏంపి పెట్టుకున్న పక్కన. సో ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? సో స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. సో పల్లీలు ఆల్రెడీ వేంపి పెట్టుకున్నాను చెప్పాను కదా. వేంపి ఆ పొట్టు తీసేసి మిక్సీలో వేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఈ పేస్ట్ ఫ్రై అయ్యాక అది ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో నేను ఇందులో పుదీనా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నా. సో నెక్స్ట్ కొత్తిమీర, ఆనియన్. సో ఈ పుదీనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం ఎందుకంటే పచ్చివాసన రాకుండా టేస్ట్ కోసం అంతే. ఆయిల్లో మగ్గితే పచ్చివాసన ఉండదు, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇవి మగ్గినాయి కాబట్టి ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మిర్చి కడిగి పక్కన పెట్టుకున్నా. సో మిర్చి ఎందుకు ఇప్పుడు వేస్తున్నా అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వద్దు. డీప్ ఫ్రై అయితే కారం ఎక్కువ ఉండదు. సో లైట్గా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. సో అందుకని లాస్ట్లో వేస్తున్నా. సో నేను ఏ కర్రీలో అయినా పచ్చిమిర్చి టోటల్గా కర్రీ కారం కోసం పచ్చిమిర్చి యూజ్ చేయను. చిల్లీ పౌడర్ వేస్తా, హాఫ్ ఇది హాఫ్ అది. టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిపోయింది. మిక్సీలో యాడ్ చేస్తున్నా. సో ఇది కొంచెం చల్లారాలి. ఫ్యాన్ కింద పెడదాం. ఫ్యాన్ కింద పెట్టి చల్లారాక మిక్సీ పట్టేద్దాం. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించినాం పేస్ట్ అంతా. పడినంత ఆయిల్ సో ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు,
వేగినాయి. వేగిన తర్వాత పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్లో మంచిగా వేపుకోవాలి. ఆ వాటర్ అనేది పోయే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని. ఆల్రెడీ ఆయిల్లో వేపిందే కాబట్టి అంత టైం ఏం పట్టదు వేగడానికి. సో నెక్స్ట్ సరిపడినంత పసుపు, రుచికి సరిపడినంత కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం వేసినాను, సో ఎక్స్ట్రా కారం కోసము. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాను, అది సరిపోదు. సో రుచికి సరిపడినంత మళ్ళీ ఒక 2 స్పూన్స్ కారం. దట్టంగా ఉండాలి కదా మనకి ఉప్పు కారాలు, తెలంగాణ స్టైల్ అంటే. సో నెక్స్ట్ సాల్ట్. సో లో ఫ్లేమ్లో కొంతసేపు మగ్గనిద్దాం. సో ఆల్మోస్ట్ మగ్గింది. సో దీనిలో మనకి సరిపడినంత వాటర్. సో వాటర్ ఎట్లా అంటే మిక్సీ గిన్నె పడతాం కదా, అది వేస్ట్ చేయకుండా అందులోనే వాటర్ పోసి ఇలా 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 కలిసేలాగా తిప్పి సో ఇందులో పోసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది అట్లా చేస్తేనే. సో నెక్స్ట్ ఇదంతా కలుపుకోవాలి. గ్రేవీ చూసారా ఎంత తిక్కువ ఉందో. పన్నీర్ కర్రీ ఎంత గ్రేవీ తిక్కువ ఉంటే అంత బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. పన్నీర్ కర్రీ అంటేనే గ్రేవీ. సో మీకు ఒక విషయం చెప్తా అయ్యాక. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం దీన్ని కాసేపు. సో ఇది చూసారా, ఒక విషయం చెప్తా ఉన్నాను కదా, పన్నీర్ అండి. ఏంటంటే ఇది బయట తేలేదు, నేను ఇంట్లోనే రెడీ చేసా. సో రెడీ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. నైట్ ఫుల్ గడ్డ కట్టింది, కట్ చేయడానికి రావట్లేదు. సో కాసేపు ఆ కూల్నెస్ అంతా పోయాక కట్ చేద్దామని పక్కన పెట్టుకున్నాం. ఆలోకి గ్రేవీ రెడీ అయిన తర్వాత వేపుకొని మసాలాలు దట్టంగా వేసి అందులో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. సో దీన్ని కట్ చేసి వేపాక మీకు చూపిస్తాను, ఓకేనా? ఆలోపు నేను పన్నీర్ కట్ చేసుకొని తీసుకొచ్చా. హోమ్ మేడ్ పన్నీర్ అండి. పాలను చిక్కగా కాచిన తర్వాత వీటిని కొంచెం అందులో సాల్ట్ ఇంత పర్సెంట్ సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయి. విరిగిన తర్వాత వాటిని ఒక చున్నీలో, కాటన్ చున్నీలో ఆ పాలన్నిటిని వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఆ పగిలిన పాలలో ఉన్న జున్ను లాగా అయిపోతుంది అనమాట. ఆ జున్ను అంతా స్టోర్ అయ్యి కింద ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ చున్నీని, వాటర్ అంతా వెళ్ళిపోయాక చున్నీని గట్టి కట్టాలన్నమాట. కట్టి మన స్క్వేర్ షేప్లో ప్రెస్ చేసి దాని మీద వెయిట్ ఎక్కువ పెడితే సో పన్నీర్ రెడీ అయిపోతుంది. సో దాన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇట్లా గట్టిగా అవుతుంది. మనం కట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో నేను డీప్ ఫ్రిడ్జ్లో వేసా, చాలా గట్టిగా అయిపోయింది, కట్ చేయడానికి రాలేదు. సో అందుకే పీసులు ఇట్లా స్క్వేర్ షేప్లో రాలేదు కరెక్ట్గా. సో ఇది ఉడుకుతుంది. సో ఇట్లా ఉడికే టైంలో ఒకసారి అంతా కలుపుకోవాలి. స్మెల్ మాత్రం సూపర్ ఉంది.
సో ఉడుకుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆలోపు పన్నీర్ని వేపుకుందాం. సో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు మనం ఇంట్లోనే రెడీ చేసుకునేలాగా ప్రయత్నించండి. సో నేను పన్నీర్ కూడా ఇంట్లోనే రెడీ చేసి వండుతున్నాను, ఓకేనా. సో తినాలనుకుంటే బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ తెచ్చుకొని ఇట్లా పన్నీర్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు, దానిలో కష్టమేమి ఉండదు. సో చూడండి, ఫ్రెష్ కల్తీ లేని పన్నీర్ అండి. సో బయట అంటే ఎట్లా రెడీ చేస్తారో తెలీదు. సో నేనైతే ఇంట్లో ఏం కెమికల్స్ కానీ ఏం యూజ్ చేయకుండా న్యాచురల్గా రెడీ చేసి కర్రీ చేస్తున్నాను. సో చూడండి ఎంత బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. పిల్లలకి పెట్టండి, చాలా మంచిది హెల్త్కి పన్నీర్. పెద్దవాళ్ళు తిన్నా చాలా మంచిది పన్నీర్. పాలతో రెడీ అయింది కదండి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో ట్రై చేయండి ఒకసారి అందరూ, ఓకేనా. వేపుకుందాం పన్నీర్ని. సో అది ఉడికింది ఆల్మోస్ట్. సో 1/2% కుక్ చేసుకుని 1/2% పక్కన పెట్టుకుంటే పన్నీర్ అయిన తర్వాత మళ్ళీ 1/2% కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో వేపుకోవడానికి బౌల్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. సో నేనైతే పన్నీర్ అయితే ఫుల్గా డీప్ ఫ్రై చేస్తానంటే టేస్ట్ బాగుంటుంది అట్లనే, ఓకేనా. మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీ కూడా చపాతీలో కానీ పూరీలో కానీ పెట్టుకొని తింటే బాగుంటుంది. వితౌట్ పన్నీర్ గ్రేవీ బాగుంటుంది, అట్లా కూడా తినచ్చు. హీట్ అవుతుంది ఆయిల్, చిన్న పీస్ వేసి చూద్దాం. ఆయిల్ వేడైంది అవ్వలేదు. సో విరిగిపోకుండా అదొక ట్రిక్ అనమాట. కలపడం వల్ల విరిగిపోతుంది పీస్. డీప్ ఫ్రై చేసి తీసాను, ఇంకో ఎక్స్ట్రా పీసెస్ కూడా ఆయిల్లో వేపుతుంది. సో రెడీ పన్నీరు. సో నెక్స్ట్ పక్కన పెట్టుకున్న గ్రేవీని పొయ్యి మీద పెట్టుకొని ఫ్లేమ్ హై చేసుకొని సో ఇందులో ఫ్రై చేసుకున్నాం. ఇందులో నేను కొంచెము సాల్ట్ను కారం పొడి చల్లినను. సో ఇది ఇందులో మిక్స్ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ రెడీ 5 minutesలో. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. దీనిలోకి ఈరోజు చపాతీ, పన్నీర్ కర్రీ విత్ చపాతీ చేస్తాం నెక్స్ట్. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. సో ఫైనల్ టచ్ కొత్తిమీర. పన్నీర్ కర్రీ రెడీ. సో నెక్స్ట్ చపాతీ చేస్తాం. సో చపాతీ కోసం యాజ్ యూజువల్ అందరూ వాడేదే, నేను కూడా వాడుతున్నాను, రొట్టె పెంక. చపాతీస్ రెడీ. ఫ్లేమ్ హీట్ అయింది, హైలో పెట్టుకొని సో ఆయిల్ ఎక్కువ వేయను. ఆయిల్ హెల్త్కి అంత మంచిదేం కాదు. సో కర్రీలలో కానీ ఎక్కువ వంటలలో తక్కువ ఆయిల్ వేసి వండుకుంటేనే బెస్ట్. ఆయిల్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. బట్ డిపెండ్స్ ఆన్ కర్రీస్.
సో కర్రీని బట్టి ఆయిల్ ఉండాలి కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం 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 తగ్గిస్తూ వండండి. సో ఆయిల్ వాడను ఎక్కువ, తక్కువ. సో ఎందుకన్నానంటే పొడిపిండితో చేసాను కదా, పిండి ఉంటే చపాతీ అనేది మాడుతుందన్నమాట ఆ పొడిపిండి హీట్కి. సో అట్లా అనడం వల్ల పొడిపిండి పోయి చపాతీ క్లీన్గా కాలుతుంది అనమాట, మాడకుండా. సో చపాతీస్ రెడీ. సో టుడే పన్నీర్ కర్రీ విత్ చపాతీ. లెట్స్ గో ఫర్ ఇట్. ప్రేమ కొద్ది ఈరోజు పన్నీర్ కర్రీ విత్ చపాతీ సో వడ్డిస్తున్నా. సో మా ఆయన తింటున్నాడు. ఎట్లుందండి కర్రీ? సూపరా? బాగుందా? ఎంతో ప్రేమగా చేశాను కదా, అందుకే అంత టేస్ట్ వచ్చింది ఈరోజు. ఇంట్లో రెడీ చేసిన పన్నీర్ కదండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.